అందరికీ నమస్తే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక శుభవార్త అన్నట్టే ఇది. నిజంగా కూడా శుభవార్త అన్నట్టే. ఏందా వార్త అంటే షాబాదుల ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపినోడు ఉండు కదా రాజ్కుమార్ అంటోడు. రాజ్కుమార్ అంటోడు అతి దారుణంగా కుక్క సాగు చచ్చినట. కుక్క సాగు అంటే ఎట్లా చచ్చిందంటే గడ్డి మంది తీసుకున్నట. గడ్డి మందు గడ్డికి పని చేయకున్నా లేకపోతే పంటలకు పని చేయకున్నా కానీ మనుషులకు మాత్రం పక్క పని చేస్తుంది. గడ్డి మందు తాగినాడు. ఏడదాగి నీళ్ళు వచ్చా అంటే కొత్తూరు మండలం అంట, పంజర్ల గ్రామం అంట. ఈ పంజర్ల గ్రామం అనేది ఈయన మేనమామ ఊరంట. ఈ రాజ్కుమార్ అంటూని మేనమామ ఊరంట. ఆరుగురిని పోక్సో కేసు పెట్టిన అమ్మాయిని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనమ్మని, ఈయన సొంత భార్యని, ఈయన కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లల్ని, ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపి మేనమామ దగ్గర పోయినట్టు సిగ్గిదప్పి. నేను గొప్ప పని చేసిన అనుకొని మేనమామ దగ్గర పోతే మేనమామ బాగానే ఉంది, చక్కదనం పాడ వెళ్ళిపోరని చెప్తే ఇక నా బతుకు పాడైపోను అనుకున్నట్ట. పోతే ఇట్లా గడ్డి మంది కొనుక్కున్నట్ట. గడ్డి మంది కొనుక్కొని పోయి ఆ ఊరి చివరికి పోయినట్ట. ఊరి చివరికి పోయి ఆ గడ్డి మంది తాగినట. ఆ గడ్డి మంది తాగినాక లోపలికి పోయినాక ఎంత పని చేస్తుంది అది? మామూలుగా పంట పొలాలల్లో గడ్డి మంది వేస్తే అది పని చేయదో మనకు తెలియదు. కానీ మనుషుల పైన మాత్రం భలే ఏగు నెంబర్ పని చేస్తుంది. ఏడి కాడికి కొట్టుకొని కాళ్ళు మొత్తం రడం అయిపోయినాయి అట. కడుపుల పేగులన్నీ మలమల మసిలిపోయి బురుగులుగా ఎక్కి ఒక్కడికి రెండు పోయినట. రెండు పోయి అప్పుడు జీవిడిచినాక కంపులు వేస్తుంటే ఆ చుట్టుపక్కల పోతోళ్ళు మరి గొర్రెగాస్తోళ్ళు బర్రగాస్తోళ్ళు చూసి గీడోడ చచ్చింది అనుకొని చూస్తారా కల ఒక పీనుగు ఉందట. ఈడోడనేది వాళ్ళకేం ఎరక, ఎవడో వాళ్ళకి తెలియదు. ఎవడో గడ్డి మంది దాగి చచ్చింది అనుకొని 100 నెంబర్కి ఫోన్ చేసిరట. 100 నెంబర్కి ఫోన్ చేయగానే దాన్ని బట్టి పోలీసు వాళ్ళకి ఆల్రెడీ తిరుగుతేవారు కదా, ఈడు ఎక్కడ పోయిండు, ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు దొరుకుతాడు అని పోలీసు వాళ్ళు తిరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటు పలానుడే కావచ్చు అనుకొని పోలీసు వాళ్ళు చిన్నకు పోయిరట. పోయి చూస్తారా కల్లా ఈ మోతవారి ఆ మోతవారి అనుకొని ఈయన పలానా ఆయన అనుకొని పెద్ద ఆఫీసర్లో ఫోన్ చేసి సార్ పలానోడు ఆరుగురిని హత్య చేసినోడు ఆరుగురు ఆత్మహత్య చేసుకుని సార్ అని చెప్పగానే ఎంబడే అందరు కలిసిపోయి ఆయన పీనియర్ కొనపోయి పోస్ట్ మార్టం లేచిరంట. పోస్ట్ మార్టం కాడ జనాలు మొత్తం కిరిచిపోయిరంట. ఇక పోత ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పిరంట. ఇప్పుడు అయ్యమ్మ ఉంటారు కదా, అయ్యమ్మకు ఫోన్ చేసి మీ ఊడు పలానా కాడ చచ్చిపోయిండు, రారి వచ్చి బాడీ తీసుకుపోరంటే అయ్యమ్మ పోతురంట. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలలో మొత్తం ఉడికిపోతుందంట. ఏడు కాడికి అగ్గి బుక్కుతుందంట. పాడైపోను అవురా రాజ్కుమార్ లజ్జ తప్పినోడా. గీంత పని ఏదో 3-4 రోజుల ముందుగా చేసుకుంటే అయ్యేపోవు కదా. వీడు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చిండో గప్పుడే చేసుకుంటే ఈ పని అంతా అయిపోవు కదా. నిమ్మలంగా చక్కదనంగా ఆ అమ్మాయి బతికిపోవు. 17 ఏళ్ళ అమ్మాయి బతికిపోవు, వాళ్ళమ్మ బతికిపోవు, వాళ్ళ నాయనమ్మ బతికిపోవు, నీ పిల్లం బతికిపోవు, నీకు పుట్టిన 2 పిల్లలు కూడా బతికిపోదు. ఇంత పని గప్పుడు చేసుకోక ఈ పని చేసి 3-4 రోజుల నుంచి తెలంగాణలో మొత్తం పోలీసు వాళ్ళకు, పత్రికా విలేకరులకు, రాజకీయ నాయకులకు, అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలకు ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేకుండా చేసి చివరికి ఈ పని చేసుకొని కుక్క సాగు చచ్చిపోయి. ఏం కట్టుకపోయాడు చెప్పు రీడిగా, ఏం కట్టుకపోయాడు? ఇలా తప్పు వదిలి ఆ అమ్మాయి తప్ప. అమ్మాయికి వైపు చూసింది ఈరువంతే, అమ్మాయిని బనాల్సింది ఈరువంతే. అమ్మాయి పోయి కేసు పెడితే అమ్మాయి పైన కక్ష పెట్టుకొని ఆ అమ్మాయి కంటే ముందుగానే పోయి వాళ్ళ అమ్మని చంపి ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మని చంపి ఈ బుజ్జిని తీసుకొని గొర్ర గుంజుకొని పోయి 5-6 కిలోమీటర్ దూరం కొనపోయి ఆమెను చంపి ఆ తర్వాత పెళ్ళానికి ఫోన్ చేసి నిన్ను చూడబుద్ధి అవుతుందా, పిల్లలు చూడబుద్ధి అవుతుందా అని కథలపడి పిల్లలు భార్య ఇంటికి రాగానే భార్యను చంపి ఆ తర్వాత 2 కొడుకులను చంపి చివరికి అయ్యకు ఫోన్ చేసి అయ్యా నేను 6గురిని చంపినా, నేను పెద్ద ఏదో వరల్డ్ కప్ కొట్టుకొచ్చినాను అయ్యకు ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పత్త లేకుండా పోయి ఏం సంపాదించుడు, ఏం సాధించింది చెప్పు రీడు. ఈ నాశనం అయిపోను. ఇక నాశనం అయిపోయింది ఎట్టా. కానీ నిజంగా కూడా ఇసబోంటి పని చేసినాడు ఎవ్వడు కూడా ఈడు బతికి బట్ట కట్టాడు, మంచం ఎక్కడు, పిల్లలు కన్నాడు. ఎట్టయితే చెప్పురి ఏం సంపాదించినట్టు ఈడు. మొత్తానికి అయితే ఈడు మాత్రం కుక్క సాగు చచ్చిండట. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలంతా బాగాయిన దేవుడా అనుకుంటారంట. మొత్తం ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు మొత్తం ఉడికిపోతున్నట్టు. ఇంకేమైనా గొడవలు అవుతాయా, ఇంకా పీరియాలు ఇంకేమైనా చేస్తారా అనేది మొత్తం ఇక ఏరు చూడాలి. ఇంకేమైనా ముచ్చట్టుంటే రేపు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ పీడ మాత్రం ఇరగడైపోయిందిలా.